హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ కుందన్ నెక్ పీస్ రెడీ చేశాను. ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఒక ఎంబ్రాయిడరీ రింగ్ని తీసుకోవాలి. దీనికి బ్లౌజ్ లైనింగ్ని ఒకటి తీసుకోవాలి. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ది తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంబ్రాయిడరీ రింగ్కి ఈ లైనింగ్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా సైడ్స్కి క్లాత్ని లాగడం వల్ల నీట్గా ఫిక్స్ అవుతుంది. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత రింగ్ బయటి వైపు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా ఓల్డ్ నెక్ పీస్ ఉంటే దాన్ని ఇలా లెంత్ కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గ్రీన్ క్లాత్ పైన పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టోటల్ లెంత్ని ఇలా టేప్తో కొలుచుకోవాలి. దీని లెంత్ 9 ఉంది కాబట్టి మిడిల్ మార్కింగ్ కోసం 4.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక గ్రీన్ కలర్ కుందన్ తీసుకొని మిడిల్లో స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని చుట్టూ గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ బీడ్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. బీడ్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ మరొక లైన్ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీని కింది వైపు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 5 డ్రాప్ షేప్ కుందన్స్ కొంచెం బిగ్ సైజ్వి తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా గమ్ అప్లై చేసుకొని ఓవెల్ షేప్ కుందన్స్ని దీని చుట్టూ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా పై వైపు ఒక రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ ఇలా రెడీ అయిన తర్వాత దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్లో గమ్ అప్లై చేసుకొని బీడ్ చైన్ని ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బీడ్ చైన్కి 2 సైడ్స్ గమ్ అప్లై చేసుకొని ఓవల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. కుందన్స్ అన్ని స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రై అవ్వనివ్వాలి. ఇది డ్రై అయిన తర్వాత రింగ్ నుంచి ఈ క్లాత్ని తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఈ వర్క్కి 1 ఇంచ్ గ్యాప్తో టోటల్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ ఇలా తిప్పుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని స్ట్రైట్గా ఇలా తిప్పుకొని కింది నుంచి పైకి థ్రెడ్ అండ్ నీడిల్తో కుట్టుకోవాలి. ఇలాగే నీట్గా లైన్గా కుట్టుకోవాలి. ఇలా మిడిల్ పార్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ చైన్ పార్ట్ని సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని
కుట్టుకోవాలి. టోటల్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఎండ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. క్లాత్ కటింగ్స్ కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. టోటల్ ఇలాగే క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టాలి. కింది వైపు కూడా ఇలా కట్ చేసుకొని దీన్ని సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ టోటల్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకోవాలి. ఈ లాస్ట్ కుందన్ కింద క్లాత్కి దారాన్ని ఒక్కసారి కుట్టి ఇలా దీనికి వైట్ కలర్ బీడ్స్ని కుచ్చాలి. 2 సైడ్స్ ఇలాగే బీడ్స్ని కుచ్చాలి. బీడ్స్ అన్ని దారానికి కుచ్చిన తర్వాత ఒకసారి ముడి వేసుకొని తర్వాత ఈ రింగ్ని ఈ దారానికి వేసుకొని ముడి వేసుకోవాలి. మరొక వైపు కుచ్చిన బీడ్స్కి హుక్ని ఇలా ముడివేయాలి. తర్వాత నెక్ పీస్ మిడిల్లో ఇలా వైట్ కలర్ బీడ్స్ని కుట్టాలి. బీడ్స్ అన్నీ ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని ముడి వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.